ఈ పిచ్చి మొక్కలేంటి, వీటిల్లో ఎమ్మెల్యే ఎక్కడికి వెళుతున్నాడనేగా మీ సందేహం. ఇది మన పర్చూరు నడిబొడ్డులో గ్రామీణ క్రీడాకారుల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం దుస్థితి. జగన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేయకపోగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా ఏ విధంగా అడ్డుకున్నాడో ఈ స్టేడియం ఒక చక్కటి ఉదాహరణ. గ్రామీణ క్రీడాకారుల కోసం వారిని ప్రోత్సహించి వారికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు నాడు దాతలు శ్రీమతి యార్లగడ్డ ఉమాదేవి గారు ఇచ్చిన 4.25 ఎకరాల స్థలంలో మన ఎమ్మెల్యే ఏలూరి కృషితో ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మించడం జరిగింది. దీనిని గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. మరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే అవసరమైన మరమ్మతులు చేపట్టి వెంటనే క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఈ స్టేడియం నూతన శోభను సంతరించుకొని మన యువతకు అందుబాటులోకి రానుంది.